వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన నాగరికతల గురించి మనం ఆలోచించినప్పుడు ఈజిప్ట్ పేరు తప్పకుండా మనకు గుర్తొస్తుంది. పురాతన ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతల్లో ఒకటిగా ఈజిప్ట్ నాగరికత నిలిచింది. ముఖ్యంగా అక్కడ నిర్మించిన పిరమిడ్లు ఇప్పటికీ కూడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. వేల సంవత్సరాలు గడిచిపోయినా ఆ నిర్మాణాల వెనుక ఉన్న అసలు రహస్యం పూర్తిగా బయటపడలేదు. అందుకే పిరమిడ్ల నిర్మాణం గురించి అనేక సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకొస్తుంటాయి. వాటిలో ఒక ఆసక్తికరమైన భావన ఏంటంటే, పురాతన ఈజిప్టు నాగరికతకు భూమికి వెలుపల ఉన్న జీవులతో సంబంధం ఉండి ఉండొచ్చని కొందరు పరిశోధకులు ఊహిస్తున్నారు. భూమికి బయట ఉన్న జీవులను సాధారణంగా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ జీవులు అని పిలుస్తారు. అంటే ఇతర గ్రహాల నుండి వచ్చిన నాగరిక జీవులు. కొంతమంది పరిశోధకులు, రచయితలు ఏమంటారంటే, వేల సంవత్సరాల క్రితం ఈజిప్టు ప్రజలు ఇలాంటి జీవులతో సంబంధాన్ని కలిగి ఉండి ఉండవచ్చని, అంతేకాకుండా వారి సహాయంతోనే కొన్ని గొప్ప గొప్ప నిర్మాణాలు కూడా నిర్మించబడ్డాయని వారు చెబుతుంటారు. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా నిరూపితమైనవి కావు. కానీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాత్రం ఇప్పటికీ చర్చకు కారణమవుతున్నాయి. ఈజిప్టు దేశంలోని గిజా ప్రాంతంలో ఉన్న పిరమిడ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నిర్మాణాలలో ఒకటి. అక్కడ ఉన్న 3 ప్రధాన పిరమిడ్లలో అత్యంత పెద్దది కుఫు అనే ఫారో రాజు నిర్మించిన గ్రేట్ పిరమిడ్. సుమారుగా 4500 సంవత్సరాల క్రితం ఈ పిరమిడ్ నిర్మించబడింది. అప్పటి కాలానికి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణంగా కూడా భావించబడింది. ఇప్పటికీ ఈ పిరమిడ్ ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడుతోంది. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా గురించి చెప్పుకుంటే, ఈ పిరమిడ్ ను నిర్మించడానికి సుమారుగా 23 లక్షల రాతి బ్లాక్లు ఉపయోగించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కో రాతి బ్లాక్ బరువు సుమారుగా 2 నుండి 3 టన్నుల వరకు ఉంటుంది. కొన్ని బ్లాక్స్ అయితే దాదాపుగా 50 నుండి 60 టన్నుల వరకు కూడా బరువుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంత భారీ రాళ్లను కత్తిరించి సరైన ఆకారంలోకి మార్చి ఒకదానిపై ఒకటి ఖచ్చితంగా అమర్చటం చాలా పెద్ద పని. ముఖ్యంగా వేల సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు లేకుండా ఇది ఎలా సాధ్యమైంది అనే ప్రశ్న ఇప్పటికీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. పిరమిడ్ల నిర్మాణంలో మరో ఆశ్చర్యకరమైన విషయం వాటి దిశల అమరిక. గిజా పిరమిడ్లు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనే 4 ప్రధాన దిక్కులకు అచ్చం సరిపోయే విధంగా నిర్మించబడ్డాయి. అంత ఖచ్చితమైన దిశా జ్ఞానం అప్పటి కాలంలో ఎలా సాధ్యమైంది అనేది పరిశోధకులకి కూడా ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. కొంతమంది పరిశోధకులు మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెబుతున్నారు. గిజాలో ఉన్న 3 ప్రధాన పిరమిడ్లు ఆకాశంలో కనిపించే ఓరియన్ నక్షత్ర సమూహంతో ఒక విధంగా సరిపోయేలా అమరికలో ఉన్నాయని వారంటున్నారు. ముఖ్యంగా ఓరియన్ బెల్లో ఉన్న 3 నక్షత్రాల స్థానాలకు ఈ పిరమిడ్లు కొంతవరకు అనుగుణంగా ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. ఇది నిజంగానే యాదృచ్ఛికమా, లేదంటే ఖచ్చితమైన ఖగోళ జ్ఞానంతో నిర్మించబడిందా అన్న విషయం గురించి ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. అప్పటి ఈజిప్టియన్ ప్రజలకు ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం గురించి మంచి అవగాహన ఉండి ఉండొచ్చని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పిరమిడ్ నిర్మాణంలో గణిత సంబంధమైన మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. పిరమిడ్ ఎత్తు, అలాగే అడుగు భాగం చుట్టుకొలత మధ్య ఉన్న నిష్పత్తిని లెక్కించగా అది పై అనే గణిత స్థిరాంకానికి దగ్గరగా ఉంటుందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇది నిజంగా ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్మాణమా, లేక యాదృచ్ఛికమా అన్న విషయం గురించి కూడా వివిధ రకాలైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడితో ఆగకుండా మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా చర్చకొస్తుంటాయి. ఈజిప్ట్లోని కొన్ని దేవాలయాల్లో కనిపించే చెక్కబడిన ఆకృతులు కూడా కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఒక దేవాలయంలో కనిపించే కొన్ని ఆకృతులు హెలికాప్టర్, విమానం లాంటి రూపాలను పోలి ఉన్నట్లు కొందరు అంటుంటారు. ఈ ఆకృతులను చూసిన కొందరు ఇవి పురాతన కాలంలో ఆధునిక యంత్రాలను చూసిన ఆధారాలా అని ప్రశ్నిస్తారు. అయితే చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం దీనికి వేరే వివరణ ఇస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం ఇవి పాత శాసనాలపై తర్వాత కాలంలో చెక్కిన కొత్త శాసనాలు కలిసిపోవడం వల్ల వచ్చిన ఆకృతులే అని చెబుతుంటారు. ఇలాంటి వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ పురాతన ఈజిప్టు నాగరికత మాత్రం అసాధారణమైనదని అందరూ అంగీకరిస్తున్నారు. అప్పటి ప్రజలు నిర్మాణ కళలో, గణిత శాస్త్రంలో, ఖగోళ పరిశీలనలో గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉన్నారని చరిత్ర చెబుతోంది. వేల సంవత్సరాల క్రితం వారు నిర్మించిన పిరమిడ్లు, దేవాలయాలు, విగ్రహాలు ఇప్పటికీ నిలిచి ఉండడం వారి ప్రతిభకు నిదర్శనం.
కొంతమంది రచయితలు పురాతన నాగరికతలు ఇతర గ్రహాల జీవులతో సంబంధం కలిగి ఉండి ఉండవచ్చని ఊహించినా ఇప్పటి వరకు దానికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ అంశం గురించి ప్రజల్లో ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే పిరమిడ్ల నిర్మాణం, వాటి ఖచ్చితత్వం, వాటి వెనుక ఉన్న విజ్ఞానం ఇప్పటికీ అనేక ప్రశ్నలను మిగిల్చే ఉంచింది. మొత్తం మీద చూస్తే పురాతన ఈజిప్టు నాగరికత మానవ చరిత్రలో అత్యంత గొప్ప నాగరికతల్లో ఒకటి. వారు నిర్మించిన పిరమిడ్లు కేవలం సమాధులు మాత్రమే కాదు, ఆ కాలంలోని విజ్ఞానం, శ్రమ, ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రతీకలు. వాటి వెనుక ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే పిరమిడ్ల గురించి చర్చలు, పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.